నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు బీజేపీ ప్రకారం జిల్లా నూతన అధ్యక్షులుగా సెగ్గం శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తంజావూరులోని స్వామిమలై క్షేత్రంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ ప్రత్యేక పూజలు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు పీఎంఏవై గ్రామీణ్ క్రింద గత ప్రభుత్వం 1,39,243 లబ్ధిదారులను తొలగించిందన్న మంత్రి కొలుసు పాదసారథి గృహ నిర్మాణ నిధులు 3,598 కోట్లను దారి మళ్లించారని వెల్లడి వల్లభనేని వంశీ అరెస్టును ఖండిస్తున్నాం కూటమి పాలనలో ఇష్టారీతిన అక్రమ కేసులు బనాయిస్తున్నారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపణ కులం రాజకీయ వారసత్వం డబ్బుతో పని లేకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్త సైతం ప్రధాని అయ్యే అవకాశం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ బాలాజీ తిరుపతిరావు ఫంక్షన్ ప్యాలెస్ లో శుక్రవారం జిల్లా నూతన బీజేపీ అధ్యక్షులుగా సెగ్గం శ్రీనివాసరావు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో బీజేపీ ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దడానికి నూతన అధ్యక్షుడు ఇతర కార్యవర్గం కృషి చేయాలని అందుకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానన్నారు పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని తాను ఒక సాధారణ కార్యకర్తగా 1991లో బీజేపీలో చేరి క్రమశిక్షణతో పార్టీ కోసం పనిచేశానని పార్టీ గుర్తించి ఒక సాధారణ కార్యకర్త అయిన తన్ను ఎంపీగా కేంద్ర మంత్రిగా చేసిందన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలోనే దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగిందన్నారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అమరావతి నగరానికి నూతన రైలు మార్గాల ఏర్పాటు విశాఖ రైల్వే డివిజన్ ఏర్పాటు వంటి ఎన్నో పనులు అమలు చేస్తోందని అన్నారు ఎన్నికల్లో చెప్పిన విధంగా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ ఉండటం వల్లే సమన్వయంతో అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేయకుండా ప్రధాని మోడీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో 11,400 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగిందన్నారు రాబోయే రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచి ఇబ్బందుల్లోంచి బయటపడేలా కృషి చేస్తామన్నారు దాదాపు 32 మంది ఆ రోజు ప్రాణాలు కోల్పోయి దాని ఆధారంగా వచ్చినటువంటి పరిస్థితులు మా విశాఖ స్టీల్ ప్లాంట్ అదే పెద్ద ఎత్తున తీవ్ర సంక్షోభంలో ఉంది గతంలో సంక్షోభంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఏదైతే ఆంధ్ర ప్రజల యొక్క సెంటిమెంట్ ఉందో పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నప్పటికీ కూడా కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి గారు ఆర్థిక మంత్రి గారు 11,400 కోట్ల రూపాయలని ఆర్థిక ప్యాకేజీని ఇవ్వడం జరిగింది 11,400 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో దీన్ని ఏ విధంగా అభివృద్ధి పనులు నడిపించేలా చర్యలు తీసుకోవాలనేటువంటి కార్యక్రమం మీద ఒక ఆలోచన చేయడం జరిగింది పెద్ద ఎత్తున దేశంలో ఇవాళ స్టీల్ ఉత్పత్తిని 2030 సంవత్సరం కల్లా భారతదేశంలో స్టీల్ ఉత్పత్తిని 300 మిలియన్ టన్నులు చేరుకునే విధంగా పెంచాలి అని గల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఉద్దేశం స్టీల్ ఉత్పత్తిలో భారతదేశాన్ని ప్రొడక్షన్ ఉత్పత్తిని బాగా పెంచాలి అనేటువంటి ఒక పట్టుదల నరేంద్ర మోడీ గారు ఉంది అది స్టీల్ ప్లాంట్ పెద్ద ఎత్తున ప్యాకేజ్ ఇచ్చి ఏదైతే అక్కడ ఉన్నటువంటి కార్మికులు వారి కుటుంబాల యొక్క ప్రయోజనాలకు భంగం కలగకూడదు అనేటువంటి ఆలోచన చేసినట్టు భారతీయ జనతా పార్టీ అండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినటువంటి సందర్భంలో అదేవిధంగా లోకేష్ గారు మరి కేంద్ర స్టీల్ మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు కుమారస్వామి గారి యొక్క చొరవ నిర్మలా సీతారామన్ గారి యొక్క సహకారం వీరందరి కృషి కారణంగా ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ రాబోయేటువంటి రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తుంది దక్షిణ భారతదేశంలోని పుణ్యక్షేత్రాల పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పుణ్యక్షేత్ర యాత్రలో భాగంగా తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు చేరుకున్నారు.
కుంభకోణం సమీపంలోని స్వామిమలై క్షేత్రానికి వెళ్లిన ఆయన శ్రీ స్వామినాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామినాథ స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన కందషష్ఠి కవచ పారాయణంలో పవన్ పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో వెలిసిన ఆది దంపతులు సుందరేశ్వరన్ స్వామి, మీనాక్షి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో సకాలంలో ఇళ్లను పూర్తి చేయకపోవడం వల్ల దాదాపు 2,378 కోట్ల కేంద్ర నిధులు మురిగిపోయాయని మంత్రి కొలుసు పాదసారథి తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గృహ నిర్మాణ నిధులు దాదాపు 3,598 కోట్లను మళ్లించి నిరుపేదలకు ఎంతగానో అన్యాయం చేసిన ఘనత గత ప్రభుత్వానిదేనని ఆయన తప్పుపట్టారు. నిరుపేదలందరికీ శాశ్వత గృహవసతి కల్పించడంలో పూర్తి స్థాయిలో విఫలమైన గత ప్రభుత్వం తమ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేయడం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం మీద ఉన్న దుగ్ధతో ప్రజాస్వామ్య విలువలు, పత్రికా విలువలకి ఏమాత్రం విలువ ఇవ్వని ఒక పత్రిక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ పథకం మీద విషయం చిమ్మటానికి ప్రయత్నం చేస్తా ఉంది. గూడు కట్టిన నిర్లక్ష్యం అనే హెడ్డింగ్ తో రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం మూలంగా కేవలం 505 ఇల్లు 600 ఇల్లు ఏదో శాంక్షన్ అని చెప్పేసి దాని మూలంగా పేదవాళ్ళకి నష్టం జరిగిందనే ఒక కథనాన్ని, వంట వండిన కథనాన్ని ప్రచురించడం జరిగింది. వాళ్ళకున్న సమాచారం మేరకు వాళ్ళు ఏదైనా రాస్తే డిపార్ట్మెంటు రిజైండర్స్ దాన్ని కూడా పూర్తిగా వక్రీకరించి వాళ్ళకి కావలసిన లైన్స్ ను మాత్రమే తీసుకుని మళ్ళీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్తో తప్పుడు రాతలు రాయటం కూడా జరిగింది. పత్రికా సమాజం అంతా కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్యానికి పత్రికలు అనేవి పట్టుకోమలు. సో వాళ్ళే ఈ విధంగా చేయటం ఏదో యాజమాన్య తృప్తి కోసమో లేకపోతే అబద్ధపు పునాదుల మీద రాజకీయ లబ్ధి పొందాలి అనే ఆలోచన చేస్తే అది సమాజానికి, పత్రికా రంగానికి మంచిది కాదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 24-25 సంవత్సరానికి కేవలం 684 ఇళ్లు మాత్రమే కేటాయించారు. దానికి ప్రస్తుత ప్రభుత్వమే కారణం. వీళ్ళు సరైన సమాచారం ఇవ్వటమో లేకపోతే అప్లై చేయకపోవటమో అని చెప్పేసి వాళ్ళకి కావాల్సిన విధంగా వంట చేసి ఆర్చారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వాస్తవం ఈ PMAY 10, PMAY 20 కింద కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల ఇళ్లు పేదవాళ్ళకి నిర్మించివ్వాలి అనే కార్యక్రమాన్ని తీసుకుంది. ఈ కార్యక్రమంలో కొంత కేంద్ర ప్రభుత్వం, కొంత రాష్ట్ర ప్రభుత్వం 60-40 రేషియోలో ప్రస్తుతం
గతంలో అయితే అది కూడా లేదు. పిఎంఏవై 1O అయితే నిర్దేశించలేదు, కానీ కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ పిఎంఏవై 10 అనేది 2016 ఆ ప్రాంతంలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ప్రారంభించారు. అది వాస్తవానికి 24 డిసెంబర్కే పిఎంఏవై 1O పూర్తవుతుంది. ఆ స్కీమ్ కింద పిఎంఏవై 1O కింద 2016-17, 2017-18 సంవత్సరాలకి కేంద్ర ప్రభుత్వం SECC 2011 డేటా ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేసింది. ఆనాడు ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2018లో ఆవాస్ ప్లస్ అనే సర్వే నిర్వహించి 3,18,987 మంది గ్రామీణ ప్రాంతాల్లో అర్హులు ఉన్నారని ఆ వెబ్సైట్లో, కేంద్ర ప్రభుత్వం యొక్క వెబ్సైట్లో నమోదు చేసింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం 2019లో ఆ ప్రభుత్వ నిర్వాహకం కానివ్వండి, ఆ ప్రభుత్వం రాజకీయ కారణాలతో కానివ్వండి, లేకపోతే కక్షతో కానివ్వండి, ఏదైనా కారణం కానివ్వండి, 139,243 మందిని లబ్ధిదారుల లిస్ట్ నుంచి తొలగించడం జరిగింది. తొలగించేసి కేవలం 179,744 మంది మాత్రమే అర్హులని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్లో పొందుపరిస్తే, ఆ నెంబర్ ఆధారంగా గత 5 సంవత్సరాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పొందుపరిచిన 179,744 మంది లబ్ధిదారుల్లో 179,060 మందికి ఇల్లు కేటాయించింది. 179,744 మందిలో 179,060 మందికి ఇల్లు మంజూరు చేస్తే ఇంకా 684 మంది మిగిలిపోయారు. ఆ మిగిలిపోయిన లబ్ధిదారుల్ని దేశవ్యాప్తంగా పాలసీ ప్రకారం అనుకుంటాను, ఎవరైతే ఇంకా లబ్ధిదారులు మిగిలిపోయారో పిఎంఏవై 1లో వెబ్సైట్లో పెట్టబడిన వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇల్లు కేటాయించింది. ఏది 2024-25కి. 2024-25 ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏప్రిల్ 1, 2024 నుంచి ప్రారంభమయ్యే సంవత్సరానికి ఈ ఇల్లు కేటాయించింది. అంటే ఎవరు అప్పుడు బాధ్యత కలిగిన ప్రభుత్వం? 4/6/24కి కేవలం 6,82,000 ఇల్లు గత ప్రభుత్వం నిర్మిస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5/6/24 నుంచి 1,15,000 ఇల్లు పూర్తి చేశాం. ఇంకా 7,35,000 ఇల్లు పూర్తి చేయాలని చెప్పేసి ఆ లక్ష్యం పెట్టుకుని ఇంకా చేయాల్సి. విపక్షంపై కక్ష సాధింపే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అక్రమ కేసులు నమోదు చేస్తోందని, అలా అక్రమ కేసు పెట్టి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేశారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వల్లభనేని వంశీ అరెస్టును ఖండిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతున్నా పాలన ఇప్పటికీ గాల్లో పడలేదని, అన్నిటికీ వైసీపీని నిందించడం పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు. ఫ్రీ హోల్డ్ భూముల్లో అవినీతి జరిగిందని ఆరోపణలు చేసిన కూటమి నాయకులు దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలని సవాల్ చేశారు. ప్రభుత్వాలు వాళ్ళ విధానాలు ఉంటాయి. 5 సంవత్సరాల కాలంలో ఎన్ని ఇన్సిడెంట్లు జరిగాయో అంతకంటే ఎక్కువ జరిగాయి ఈ 9 నెలల కాలం. ఎందుకు జరిగాయి? సరైన పర్యవేక్షణ, ఈ ప్రభుత్వం పట్ల భయం, భక్తి వాళ్ళకి లేకపోవడం వల్ల. ఏం తప్పు జరిగితే ఎంతసేపు ఏదైనా జరిగితే అది వైసీపీ అంటే అది ఒక అదును కింద అయిపోతుంది. అది మానుకోండి, ఇంక అయిపోయాయి. వైసీపీ అని పేరు ఎత్తే మాట అయిపోయాయి. ఇంకెంతకాలం ఈ రాంభజన? వారానికి ఒక ఇన్సిడెంట్, ఓ రోజు వైజాగ్లో జరిగితే, ఓ రోజు శ్రీకాకుళం జరిగితే, ఓ రోజు అనంతపురం జరిగితే, ఓ రోజు గుంటూరులో జరిగితే ఎంతసేపు వాడిని అరెస్ట్ చేస్తాం, వీళ్ళని అరెస్ట్ చేస్తాం, వాడిని ఎదిరితే అది ఇది. ఇవన్నీ రొటీన్ జాబ్. అవి దానికి అంత పబ్లిసిటీలు, దానికి అంత ఈ ప్రాధాన్యతలు, దాని మీద అంత ప్రత్యేకమైన ఫోకస్లు అవసరంలే. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మందికి జరిగే ఏదైనా మంచి అనుకుంటే ఆ మంచికి తగ్గ కార్యక్రమాన్ని చేస్తూ వ్యవస్థని గాడిలో పెట్టి వ్యవస్థని సక్రమంగా తీసుకెళ్ళే ఏ కార్యక్రమం చేసినా అది కావాలి, ప్రజలు కోరుకుంటారు తప్ప కక్షపూరితమైన వ్యవహారాలను ప్రజలు కోరుకోరు. సరే, మీ విధానం అయితే ఇంకో 4 సంవత్సరాలు పోయిన తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు ఆ విధానాలు ఆలోచించుకుందాం. ఎవడు దానికి కాదనలేరు. మీ విధానం మనకు ఉన్నప్పుడు, ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చినప్పుడు మీ కార్యక్రమం చేస్తుంటే చట్టపరంగా ఏమైనా దాని నుండి చట్టపరంగా ఆలోచన చేసుకుంటాం. నిన్నగా మొన్న హైకోర్టు కూడా అభ్యసించింది. మీ ఇష్టమేనేటి పోలీసు వ్యవస్థ పరిధి దాటిపోతుందని చెప్పింది. ఆ కామెంట్ చూస్తే బాధ అనిపించట్లేదు ప్రభుత్వానికి. ఇంత చెప్పారు. నేను మళ్ళీ అడుగుతున్నాను, విశాఖపట్నంలో గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో 14-19లో
భూముల కుంభకోణం మీద సిట్ వేశారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చి దాన్ని కూడా పొడిగించింది. ఆ సిట్ రిపోర్ట్ ఆ ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వం లేదు, కానీ అంకురార్పణ చేసింది మీరే కదా. ఇప్పుడు చేయండి, దాన్ని ఓపెన్ చేసి మీరే కదా దాన్ని ఫ్రీ హోల్డ్ భూములు అవి చేయండి. ముందు ఓపెన్ చేసి అది బయట పెట్టి ఆ తర్వాత ఫ్రీ హోల్డ్ చేయండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.